بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, ఒక సందర్భంలో ఉత్తమమైనటువంటి రచన, ఉత్తమమైనటువంటి గ్రంథము దైవ గ్రంథము, ఉత్తమమైనటువంటి జీవితము దైవ ప్రవక్త జీవితము అని చెప్తూ, మరి ఎవరైతే ధర్మంలో లేనటువంటి విషయాలు కొత్తగా కల్పిస్తారో అవి ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయం. అది ఆ విధంగా ఎవరైతే కల్పిస్తారో అది నరకానికి తీసుకుని పోతుందని చెప్పేసి ప్రవక్త వారు మరి హెచ్చరిక చేయడం జరిగింది. సహజమైనది. ఇన్నోవేషన్స్ అంటారు దాన్ని, అరబీ పరిభాషలో బిద్దత్ అంటారు. అంటే ధర్మంలో లేనటువంటివి, అంటే దైవ ప్రవక్త చెప్పనటువంటివి, ఖురాన్ గ్రంథంలో దైవం ఇవ్వనటువంటి ఆజ్ఞలు. మనము ఈ సమాజంలో ఇటువంటి చాలా చూస్తుంటాం. ముస్లిం సమాజంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ధర్మంలో లేనటువంటి విషయాలు కొత్తగా కల్పించడం అన్నమాట. కల్పింపబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ధర్మంలో లేనటువంటి విషయాలు, ఈ ధర్మంలో లేనటువంటి విషయాలు దైవం నిషేధించాడు. నిషేధించినటువంటి విషయాలు చేసినట్లయితే అది తప్పనిసరిగా అది నరకానికి తీసుకుని పోతాయి, వైఫల్యానికి తీసుకుని పోతాయి. దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అని చెప్పేసి ఒక ప్రార్థన అన్నమాట. ప్రవక్తల పేరు ఎప్పుడైతే వచ్చిందో ఈ విధంగా మనం వారికి ప్రార్థన చేయాలి. ఒక గౌరవ సూచకం అది. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మర్చిపోయారేమని చెప్పేసి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మన అమలన్ లైస్ అలైహి అమరున ఫహవ రద్దున్ అన్నారు. అంటే నా ఆదేశంతో నిమిత్తం లేకుండా ఎవరైతే ఏదైనా ఆచరణ చేస్తే అటువంటి ఆచరణలు దైవం ఎంత మాత్రం కూడా స్వీకరించడు. తను ఇష్టం వచ్చినట్లు తను ఆరాధన చేసుకునేది అయితే దైవం ప్రవక్తను ఎందుకు పంపుతాడు, తన గ్రంథాలను ఎందుకు పంపుతాడు? ఒకసారి ఆలోచన చేయండి. నా ఇష్టం వచ్చినట్టు నేను పరీక్ష రాసేస్తాను అంటే కుదురుతుందా? సిలబస్ ఏదైతే ఇచ్చారో, టీచర్ గారు ఏదైతే చెప్పారో అది మాత్రమే మనం చదివి రాయాలి తప్పించి, లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను రాసేస్తాను అంటే అది సెట్ అవుతుంది? అది అవ్వదు కదా. పరీక్షలో పాస్ అవుతామా? లేదు కదా. సిలబస్ ఒకటి ఇచ్చారండి, 10th క్లాస్ సిలబస్ ఇచ్చారు. నువ్వేమో 8th క్లాస్ సిలబస్ చదివేసి నేను పరీక్ష రాసేసి నాకు మార్కులు రావాలి అంటే అవుతుందా? లేదు కదా. ఏ సిలబస్ అయితే ఇచ్చారో, టీచర్ ఏదైతే చెప్పాడో అదే. దైవ ప్రవక్త కూడా అంతే, టీచర్ లాంటి వారు. దైవం ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే ధర్మం అన్నమాట, మన అంతిమంగా ఖురాన్ రూపంలో. కాబట్టి ఈ సిలబస్ ప్రకారమే మనిషి పరీక్ష ఉండాలి, పరీక్ష రాయాలి. ఇష్టం వచ్చినట్లు రాస్తానంటే కుదరదు. దైవ ప్రవక్త అదే చెప్పారు. ఈ నా ఆదేశంతో, దైవం యొక్క ఆదేశంతో ఎవరైతే నిమిత్తం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తారో అది స్వీకరించబడదు, తప్పనిసరిగా అది కొట్టివేయబడుతుంది. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖ్నో భవంతు. థ్యాంక్ యూ.